కామాక్షి తైలం. దీన్ని తయారు చేసుకుని లోపలికి సేవించాలి. ఈ తైలాన్ని, ఇది ఒక విశిష్టమైనటువంటి తైలము. దీన్ని సేవించడం ద్వారా గరుత్మంతుడు లాంటి దృష్టిని మనం పొందవచ్చు అని మహా ఋషుల ఆజ్ఞ. అది ఎలా చేసుకోవాలో నేను మీకు వివరంగా చెప్తాను, సిద్ధంగా ఉండండి. ఇదిగో ఇదే కామాక్షి, నల్ల కామంచి. దీన్ని బుడ్డ కాచి అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు, కొన్ని చోట్ల కామంచి అని పిలుస్తారు. వీటికి నల్లగా గుత్తులు గుత్తులుగా బఠానీ గింజంత కాయలు వస్తాయి, కొన్నిటికేమో ఎర్రటి కాయలు వస్తాయి, బఠానీ గింజంత కాయలు. ఇదే కామంచి, కామాక్షి, బుడ్డ కాచి. గుర్తుపెట్టుకోండి. ఈ బుడ్డ కాచిని తెచ్చి సమూలముగా ముక్కలు చేసి కడిగి దంచి రసం తీయాలి. ఈ మొక్కను సమూలముగా దంచి తీసిన రసం ఇది 200 గ్రాములు. రాసుకోండి. ఈ రసాన్ని గిన్నెలో పోస్తున్నాం మనం. గిన్నెలో పోయి మొత్తం పోసి ఇందులో సమానంగా నువ్వుల నూనె 200 గ్రాములు, సమాన భాగము, తగినంత పోయి, ఎక్కువ పోయి, రెండు సమానంగా కలిపాం. చూడండి, చాలా ఎంత ఆకు పచ్చని ప్రాణశక్తితో ఈ తల్లి నిండి ఉందో మీరు గమనించండి. ఇప్పుడు క్రమక్రమంగా చిన్న మంట మీద ఈ ఆకు రసము, ఆకులో రసములో ఉన్నటువంటి ఔషధ శక్తి నువ్వుల నూనెలోకి చేరిపోయేటట్టు చిన్న మంట మీద మనం మరిగించాలి. మరుగుతూ ఉంది, గమనించండి. చూడండి, తైలం తయారైంది. ఆపేసి, మంట ఆపేసి నిదానముగా జాగ్రత్తగా మీరు వడపోసుకోవాలి.